చిన్నగా ఉన్నప్పుడు మాట వినకపోతే అమ్మ ఎంత కొట్టేదంటే వినే వరకు కొడుతూనే ఉండేది. అంతెందుకండి, స్కూల్కి వెళ్తే సరిగ్గా చదవకపోతే టీచర్స్ కూడా కొట్టేవారు. నన్నే కాదు, మా జనరేషన్లో ఎక్కడికి వెళ్ళినా సరే మాట వినకపోతే పేరెంట్స్ అయితే ఖచ్చితంగా కొట్టేవాళ్ళు, టీచర్స్కి కూడా కొట్టే హక్కు ఉండేది. కానీ ఇప్పుడు పేరెంట్స్కే కొట్టే హక్కు లేదు, గట్టిగా అరుస్తేనే పిల్లలు పడట్లేదు. పిల్లలకు వాళ్ళకి నచ్చినట్టుగా, ఈ జనరేషన్కి తగ్గట్టుగా వాళ్ళకి ఏ విధంగా నచ్చుతుందో అదే విధంగా చెప్పాలి. కానీ కొట్టినా గట్టిగా అరిచినా ఏం లాభం లేదండి. సో వాళ్ళ స్టైల్లోనే వాళ్ళలాగా మనం మారి చిట్టి బుజ్జి అని చెప్పి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళకి నచ్చినట్టుగా చెప్తేనే పిల్లలు మన మాట వింటారు. అది కాకుండా మనం కంట్రోల్ తప్పి కొట్టినా తిట్టినా మళ్ళీ వాళ్ళే మనకి రివర్స్ అయిపోతున్నారు, కానీ ఏం పని జరగదు. సో ముఖ్యంగా టీనేజ్ పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు 12 years 13 years వచ్చింది అంటే పిల్లలు కొంచెం యారగెంట్గా తయారవుతారు. ఇప్పుడు నేను అదే స్టేజ్లో ఉన్నా. మా పెద్ద బాబు ఆల్రెడీ టీనేజ్కి వచ్చేసాడు కాబట్టి వాళ్ళు ఫస్ట్ ఏది అడిగినా సరే నో చెప్పదు, చూస్తాను చేస్తాను అని చెప్పి వాళ్ళ మూడ్ చూసుకొని మనకి టైం ఉన్నప్పుడు పక్కన కూర్చొని ఇది కరెక్టా ఇది కాదా అని మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏ పిల్లలైనా వింటారండి. పిల్లల్ని కరెక్ట్గా ఆ టీనేజ్లో మనం పక్క నుండి మంచిగా నడిపిస్తేనే వాళ్ళు ఒక దారికి వస్తారు. ఆ టైంలో కంట్రోల్ తప్పారనుకోండి చాలా కష్టం. సో ఎప్పట్లాగానే మీకోసంలో నేను ముస్తాబాయి వచ్చేసాను. రెసిపీస్ అన్నీ రెడీగా ఉన్నాయి. మరి షోకి వెళ్దామా? హలో అండ్ వెల్కమ్ టు మీకోసం, నేను మిస్ స్వప్న. సో ఈరోజు మనం ఫస్ట్ చేస్తున్న రెసిపీ ఏంటంటే దొండకాయ పోపన్నం చేస్తున్నామండి. మామూలుగా పోపన్నం అంటే మనం నిమ్మకాయ వేసుకొని పోపన్నం చేసుకుంటాం, పప్పులు వేసుకొని చేసుకుంటాం, వంకాయ వేసుకొని చేసుకుంటాం, రకరకాలుగా చిత్రన్నాలు కర్ణాటక స్టైల్లో పోపన్నాలు చేసుకుంటాం. కానీ దొండకాయతో రెగ్యులర్గా అసలు చేసుకోము. దొండకాయ మనం ఫ్రై చేస్తాం లేదా మసాలా కర్రీ వండుతాం. దొండకాయతో పోపన్నం ఈరోజు మనం చేయబోతున్నాం. దానికోసం మనకి శ్రావణి మెయిల్ రాశారు. హాయ్ స్వప్న గారు, నా పేరు శ్రావణి అండి. మా పాపకి దొండకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. కొంచెం వేరేగా దొండకాయతో ఏదైనా చేసి చూపిస్తారా ప్లీజ్, ఒకే స్టైల్లో చేయలేకపోతున్నాను అని రాశారు. తప్పకుండా అండి, రెగ్యులర్ వంట కాకుండా కొంచెం దొండకాయతో మీరు డిఫరెంట్గా అడుగుతున్నారు కాబట్టి నేను ఈరోజు దొండకాయ పోపన్నం చెప్తా. ఎందుకు దొండకాయ పోపన్నం అంటే మీరు పాప కోసం అన్నారు, అందులో మీరు ఎక్కువగా ఎవరైనా లంచ్ బాక్స్లు చేసిస్తూ ఉంటారు కదా, అది మనకి ఈజీగా ఉంటుంది. సో దొండకాయ పోపన్నం తయారు చేసుకుందాం. కావలసిన పదార్థాలు పెట్టుకుందాం. దొండకాయ పోపన్నంకి కావాల్సిన థింగ్స్ ఏంటి అంటే మనకి పల్లీలు కావాలి, ఎండు కొబ్బరి పొడి, పుట్నాలు, ధనియాలు, ఎండుమిరపకాయలు, నువ్వులు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, కారం, పసుపు, శనగపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, దొండకాయలు, అలాగే ముందుగానే తయారు చేసి పెట్టుకున్న అన్నం. ఇది సోనా మసూరి రైస్తోనే చేశాను. మీకు కావాలంటే బాస్మతి రైస్, అంటే కొంచెం స్పెషల్గా కావాలి ఇంకా ఫ్లేవర్స్ యాడ్ చేయాలి అంటే బాస్మతి రైస్ మీరు తీసుకోవచ్చు. వీటిని పక్కన పెట్టేసి ఇక్కడ పొయ్యి మీద నీళ్లు పెట్టాను చూడండి. మామూలుగా అయితే దీన్ని 2 రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటి అంటే దొండకాయని నూనెలో బాగా ఫ్రై చేసి చేసుకోవచ్చు, లేదా ఇలా వాటర్లో వేసి కొంచెం మనం కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను ఆయిల్లో ఫ్రై చేయడం ఎందుకు అని చెప్పేసి కుక్ చేస్తున్నా. సేమ్ మెథడ్లో మీకు కావాలి అంటే దొండకాయలు కట్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసేసి కొంచెం క్రిస్పీగా కూడా చేసుకోవచ్చు. 2 types, బట్ తర్వాత ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. సో ఫస్ట్ దొండకాయని కట్ చేసుకుందాం. ఇవి ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న దొండకాయలు. దొండకాయలు ఎప్పుడైనా సరే లేతవి తీసుకుంటే బాగుంటుంది. అది కూరకైనా మసాలా కూరకైనా. ఇలా కొంచెం రెడ్గా అయిన దొండకాయ ఉంటుంది కదా, దీంతో పచ్చడి చేస్తారండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం రౌండ్ ఇలా కట్ చేసేసుకుందాం, చిన్న చిన్న పీసెస్. దొండకాయలో మంచిగా వాటర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అండ్ దొండకాయ తినడం వల్ల డైజెషన్ మంచిగా అవుతుంది, అన్ని రకాలుగా బెనిఫిట్ ఉంటుంది, ఫైబర్ కూడా ఉంటుంది ఇందులో. సో ఇలా లేత కాయలు కట్ చేసుకుంటే బాగుంటుంది. వీటిని మనం బాయిల్ అవుతున్న వాటర్లో వేద్దాం. కొంచెం ఉప్పు వేస్తున్నాను, కొద్దిగా పసుపు. సో బాయిల్ చేసిన దొండకాయ. దొండకాయలో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని దగ్గరగా వచ్చేంత వరకు ఫ్రై చేస్తే, అసలు దొండకాయ ఇష్టం లేని వాళ్ళకు కూడా అలా చేసి పెడితే బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు దొండకాయని డీప్ ఫ్రై చేసేసి వేడిగా ఉన్నప్పుడే అందులో ఉప్పు, కారం, వేయించిన పల్లీలు అవన్నీ వేసి బూందీ కూడా కలిపేసి ఫ్రై చేస్తారు. అంటే మనకి అది కాస్ట్ తక్కువలో పడుతుంది. అండ్ సాంబార్ పక్కన, పప్పు పక్కన నంచుకొని తినడానికి దొండకాయ బాగుంటుందండి. ఇక్కడ దొండకాయ కొంచెం ఉడుకుతూ ఉంటుంది. ఈ లోపల ఇక్కడ నేను కడాయి పెట్టాను, మంచి బాండి వేడెక్కింది. దీంట్లో 1 స్పూన్ ధనియాలు, అలాగే కొన్ని ఎండుమిరపకాయలు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి.
పౌడర్ చేస్తున్నాం అనమాట. ఈ పౌడర్తోనే దొండకాయ పోపన్నం బాగుంటుంది. ఉట్టి దొండకాయ వేసి చేస్తే ఏం బాగుండదండి, అది ఎవరికి నచ్చదు, చేసుకున్న మనకు కూడా నచ్చదు. సో కొంచెం ఈ ఫ్లేవర్స్ యాడ్ చేస్తేనే బాగుంటుంది. పుట్నాలు వేస్తున్నాను, ఇవి జస్ట్ డ్రై రోస్ట్ అయితే సరిపోతుంది. అండ్ నువ్వులు కాస్త చిటపట అనాలి. ఈ లోపల మిక్సీ జార్ తెచ్చుకుంటాం. నువ్వులు వేగాయని మనకి ఇట్టే తెలిసిపోతుందండి, కాస్త చిటపటలాడితే. స్టవ్ ఆఫ్ చేసి వీటిని మిక్సీ జార్లో వేసేసుకుంటాం. దొండకాయని స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేస్తే అక్కడ మెల్లిగా ఉడుకుతూ ఉంటుంది. పొయ్యి మీద బాండి పెట్టాను, ఇందులో నెయ్యి వేస్తున్నానండి. నూనె కూడా వేసుకోవచ్చు, బట్ నేను నెయ్యితో చేస్తున్నా, ఫ్లేవర్ బాగుంటుందని. నెయ్యి వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేసి మంచిగా వేగనివ్వండి నెయ్యిలో. ఎప్పుడైనా తాలింపులో పల్లీలు వేసిన తర్వాత కాస్త చిన్న మంటలో మెల్లిగా వేగనివ్వాలండి. హరీబరీగా ఎక్కువ మంట పెట్టి వేగనిస్తే కనుక పైన ఎర్రగా అయినా లోపల పచ్చిగా ఉంటుంది. పులిహోర చేసిన ప్రతి తాలింపు అన్నంలో పల్లీలతోనే మనకి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులో శనగపప్పు, అలాగే కాస్త మినప్పప్పు. పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు కాస్త వేగిన తర్వాత ఇందులో పచ్చిమిర్చి వేసుకోండి. కావాలంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. కరివేపాకు వేసేయండి. కరివేపాకుతో పాటు పసుపు, ఉడికించుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో వేసేద్దాం. మరి ఎక్కువ నీళ్లు రానివ్వకండి, ఎందుకంటే తాలింపులో మనము పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు వేసాం కదా, ఆ పప్పులు మెత్తగా అయిపోతాయి మళ్ళీ వాటర్ వేస్తే. నెయ్యిలో దొండకాయ వేగుతూ ఉంటుంది. ఈ లోపల మనం మిక్సీలో వేసుకున్నాం కదా పుట్నాలు, ధనియాలు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ఇందులోనే ఎండు కొబ్బరి పొడి కూడా వేసేద్దాం. ఇప్పుడు దీన్ని మంచిగా ఫైన్గా పౌడర్ వేసుకోవాలి. దీంట్లోనే మీరు కావాలి అంటే వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, అట్లా కూడా బాగుంటుంది, ఇట్లా కూడా బాగుంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి నేను చూపించిన మెథడ్లో. ఇలా పౌడర్ చేసేసుకోవాలి. దొండకాయలు ఇంకొంచెం వేగాలండి. దొండకాయ వేగడానికి సహజంగానే కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేద్దాం. తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పు, నీళ్ళలో వేసిన ఉప్పు సరిపోదు. అలాగే కాస్త కారం కూడా వేస్తున్నాను. అందులో ఎండుమిరపకాయలు వేసినా, పచ్చిమిర్చి వేసినా కొంచెం కారం వేస్తేనే బాగుంటుంది. అన్నీ వేసి ఒకసారి కలిపిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నం వేస్తున్నా. అన్నం మటుకి చల్లగా ఉండాలి, వేడివేడి అన్నం వేస్తే ముద్ద అయిపోతుంది. అన్నం వేసి ఒక్కసారి కలుపుకొని ఇందులో కంప్లీట్గా మనం చేసుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, ఎండు కొబ్బరి, పుట్నాలు ఆ పొడి వేసేయాలి. పొడి వేయడం వల్ల రైస్ మంచిగా విడివిడిగా వస్తుంది. ఆ పొడితో రుచి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తయారు చేసిన ఈ పొడిని క్యాప్సికమ్ రైస్ కూడా సేమ్ ఇలాగే చేసుకుని క్యాప్సికమ్ రైస్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం మనం చల్లగా ఉన్నది వేసాం కదండి, మళ్ళీ అన్నం మొత్తం కంప్లీట్గా వేడెక్కాలి. వేడెక్కితేనే బాగుంటుంది. ఇంకొంచెం కావాలి అంటే పైనుండి నెయ్యి వేసుకోవచ్చు, వద్దు అనుకున్నా కూడా పర్లేదు, బట్ వేస్తే చాలా బాగుంటుంది. దొండకాయ పోపన్నం రెడీ అయిపోయింది. అసలు కమ్మగా ఉంటుంది. సింపుల్గా మీరు లంచ్ బాక్స్ కూడా చేసివ్వచ్చు పిల్లలకి. ఎప్పుడైనా పోపన్నం చేసేటప్పుడు ఫస్ట్ అన్నం చల్లగా ఉండాలి, మళ్ళీ తర్వాత వేడెక్కిన తర్వాత ఇలా దించుకోవాలన్నమాట. మధ్య మధ్యలో ఈ పల్లీలు తగులుతూ, దొండకాయ ముక్కలు తగులుతూ తింటే చాలా బాగుంటుంది. కొత్తిమీరతో సింపుల్ గార్నిష్ చేద్దాం.
దొండకాయ పోపన్నం తయారీ విధానం మరొకసారి చూస్తూ ఉండండి. నెక్స్ట్ మెయిల్ ఏంటో చూద్దాం. దొండకాయ పోపన్నం తయారీ విధానం: ముందుగా మరుగుతున్న నీళ్ళల్లో కాస్త ఉప్పు పసుపు వేసి కట్ చేసుకున్న దొండకాయ ముక్కల్ని వేసి బాయిల్ చేసుకుంటూ ఉండాలి. బాండిలో ధనియాలు, ఎండుమిరపకాయలు, పుట్నాలు, నువ్వులు ఒకదాని తర్వాత ఒకటి వేసి డ్రై రోస్ట్ చేసుకొని వాటిని మిక్సీ జార్ లో వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. బాండిలో నెయ్యి వేడి చేసుకొని ఆవాలు, జీలకర్ర, పల్లీలు వేగనివ్వాలి. అందులోనే శనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి ఉడికించుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి కలిపి ఉప్పు కారం వేసి ఒక్కసారి మగ్గిన తర్వాత ఇందులో ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న సోనా మసూరి అన్నం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగానే మనం పట్టి పెట్టుకున్న పౌడర్ ని కూడా వేసి ఒకసారి కలిపి ఒక 2 నిమిషాలు ఉమ్మగిల్లనివ్వాలి. అంతే, దొండకాయ పోపన్నం రెడీ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం చేస్తుంది ప్రాన్ బెజులే తయారు చేస్తున్నాం. దానికోసం మనకి సంజన మెయిల్ రాశారు. హాయ్, మీకోసం టీం, నా పేరు సంజన. హలో సంజన గారు, థ్యాంక్ యూ సో మచ్ మీకోసంకి మెయిల్ రాసినందుకు. నేను ఖమ్మం నుండి మెయిల్ చేస్తున్నానండి. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రాన్ బెజులే టేస్ట్ చేశా అండి, చాలా బాగుంది. ఫస్ట్ టైం తిన్నాను. రెసిపీ ఎలా తయారు చేయాలో మిమ్మల్ని అడుగుదాము అని చెప్పేసి మెయిల్ రాశారు. తప్పకుండా అండి, ప్రాన్ బెజులే కావాల్సిన పదార్థాలు పెట్టుకొని దాని గురించి మాట్లాడుకుందాం. ప్రాన్ బెజులే తయారు చేస్తున్నాం. కావాల్సిన పదార్థాలు ఒకసారి చెప్తాను. కారం, పసుపు, బియ్యపిండి, కార్న్ఫ్లవర్, కరివేపాకు, నిమ్మరసం, గుడ్డు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఇంకా మనకి ప్రాన్స్ కావాలి. ఇప్పుడు మనం తయారు చేస్తున్న ప్రాన్ బెజులే నేను ఫస్ట్ టైం టేస్ట్ చేసింది అయితే గోవాలో ఉన్నప్పుడు అండి. నేను గోవాలో 3 years ఉన్నాను. సో అక్కడ చాలా సీ ఫుడ్స్ నేను ట్రై చేశాను. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఇక్కడ ఆయిల్ పెట్టేసుకున్నాను. ఇది స్టార్టర్ అనమాట. మామూలుగా మనం స్నాక్ టైంలో తీసుకునే స్టార్టర్ లాగా చేసుకోవచ్చు. సేమ్ ప్రాసెస్ని మీరు చికెన్తో కూడా చేసుకోవచ్చు అనమాట. అసలు సీ ఫుడ్ని ఎంజాయ్ చేయాలి అంటే గోవాకి వెళ్ళాల్సిందే. చాలామంది హాలిడేకి గోవాకి వెళ్తూ ఉంటారు. అక్కడ మామూలుగా వెళ్ళి రెస్టారెంట్లో తింటూ ఉంటారు. కానీ పంజిమ్లో అలాగే మపుసా మార్కెట్ ఉంటుంది. పంజిమ్కి మపుసా ఒక 20 minutes అలా ఉంటుందన్నమాట. మపుసాలో చాలా పెద్ద మార్కెట్ ఉంటుందన్నమాట. ఫ్రైడే మార్కెట్ జరుగుతుంది. ఎవ్రీడే మనకైతే అన్నీ దొరుకుతాయి. ఓన్లీ మంగళవారం ఒక్కరోజే మార్కెట్లో కూరలు ఏమీ ఉండవు. అండ్ సీ ఫుడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే మార్కెట్ మనకి ఆఫ్ ఉంటుంది, వీక్లో ఒక్కరోజు బంద్ ఉంటుంది కదా, అట్లా మంగళవారం ఆఫ్ అనమాట. సో ఇంతింత ప్రాన్స్, ఇంతింత కుప్ప ప్రాన్స్ మనకి 100 రూపీస్కి ఇచ్చేస్తారండి. అందులో మళ్ళీ ఇంకా క్రాబ్స్ అయితే 100 రూపీస్కి, 150కి, 200కి ఇట్లా గుత్తులుగా ఇచ్చేస్తారనమాట. అక్కడే సముద్రం ఉంటుంది కాబట్టి మనకి చాలా తక్కువలో ఫ్రెష్గా అన్నీ దొరుకుతాయి. ఇంకా ఫిష్ల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. చేపల్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయా. ఇంత చిన్న చేప నుండి ఇంత పెద్ద చేపలు నేను అక్కడే చూసాను, అక్కడే టేస్ట్ కూడా చేశాను అనమాట. ప్రాన్ బెజులే చేసుకోవడానికి ఫస్ట్ థింగ్ ఇందులో మనకి 2 steps. ఒకటేమో ఫ్రైయింగ్, ఇంకొకటి చిన్న తాలింపు ఒకటి చేయాలి. సో ఇందులో ఎగ్ వేస్తున్నాను. ఈ ఎగ్ చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? ఇంటర్నేషనల్ ఎగ్ డే రోజు న్యూట్రియంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ని కోడికి పెడితే ఇలా ఆరెంజ్ కలర్లో ఉంటుంది, రెగ్యులర్ అయితే ఎల్లోయిష్లో ఉంటుంది అని మనం ఆ రోజు మాట్లాడుకున్నాం కదా. సో ఇప్పుడు ఒక ఎగ్ వేస్తున్నాను. ఆ రోజు సురేష్ గారు మన దగ్గరకు వచ్చి చెప్పారు, అంటే ఎగ్ గురించి చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇందులో కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఇది పసుపు, కొద్దిగా బియ్యపిండి, కావాలి అంటే మళ్ళీ యాడ్ చేసుకుందాం. అలాగే కార్న్ఫ్లవర్, మనం ఉప్పు వేసుకుందాం. రెగ్యులర్గా మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే, కాకపోతే మనకి ఇక్కడ ప్రాన్స్ తక్కువగా దొరుకుతాయి కాబట్టి ప్రాన్స్ ఒకటి మనం బయట నుండి తెచ్చుకుని ఎప్పుడైనా ప్రాన్స్తో స్పెషల్గా ఏదైనా చేయాలి అనుకుంటే ఇలా ట్రై చేయండి. అండ్ నిమ్మరసం వేస్తున్నాను ఇందులో. సీ ఫుడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే నిమ్మరసంని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కరివేపాకు వేసాను. ఎగ్ వేసాం. కొంచెం వాటర్ కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇదంతా మిక్స్ చేద్దాం. కలిపి పెట్టుకొని మనం ఒక అరగంట నుండి ఒక 40 నిమిషాలు మినిమం మనం మ్యారినేట్ చేస్తే బాగుంటుంది. సో ఇప్పుడు నూనె వేడెక్కింది. వేడిగా ఉన్న నూనెలో మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక్కొక్క పీస్ వేస్తూ దేనికి అది విడివిడిగా ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. మామూలుగా గోవాలో ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే మనకు ఒక 30 రూపీస్ 40 రూపీస్ ఉంటే ఆమ్లెట్ పావు దొరుకుతుందండి.
ఇప్పటికీ స్టిల్ నేను గోవాకి వెళ్తూనే ఉంటాను, ఇయర్లీ వన్స్ పిల్లల్ని తీసుకొని వెళ్తాను. చాలా బాగుంటుందంటే అక్కడికి వెళ్ళేసి ఈవినింగ్ టైంలో ఆమ్లెట్ పావు తింటాను. అండ్ బీచ్ దగ్గరికి వెళ్తే చెరుకు రసం చాలా బాగా దొరుకుతుంది. అండ్ ప్రాన్స్, ఫిష్ అలా జస్ట్ తెచ్చుకొని మంచిగా వండుకోవచ్చు. ఇలా దేనికి అది ఒక్కొక్కటి వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే. గ్యాప్లు ఉన్న దగ్గర వేసేస్తాను. చిన్న మంటలో మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవడమే. పైన లేయర్ క్రిస్పీగా, లోపల ప్రాన్స్ సాఫ్ట్గా బాగుంటాయి. మనం అసలు ఫుడ్ కలర్ ఏం వేయలేదు, కాశ్మీరీ చిల్లీ పౌడర్ వేసాం కదా, మంచి రెడ్ కలర్ వచ్చింది చూడండి. ఇలాగే తినేసినా కూడా బాగుంటాయండి డైరెక్ట్గా. ఫస్ట్ మనం బయటికి తీసిన వెంటనే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది పైన లేయర్. ఒక్క నిమిషం అలా వదిలేస్తే క్రిస్పీ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదే ఆయిల్ వేసాను. కాస్త ఆవాలు, ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. మంచి ఫ్రై అవ్వాలి. ఎండుమిరపకాయలు ఎప్పుడు నల్లగా అయ్యాయి అనుకుంటారు, కానీ ఇవే కరెక్ట్ వేగడం. ముఖ్యంగా పులిహోర చేసేటప్పుడు మటుకి ఎండుమిరపకాయలు మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటేనే పులిహోర బాగుంటుంది. నేను పులిహోర తినేటప్పుడు ప్రతి ఒక్క ముద్దలో ఎండుమిరపకాయ పెట్టుకొని మరీ తింటా, నాకు ఇష్టం అలా. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఇందులో వేద్దాం. వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు, కొంచెం కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలాగే కాస్త మిరియాల పొడి. ఎప్పుడైనా నాన్ వెజ్ స్టార్టర్స్ చేసుకోవాలి అనుకుంటే ఇలా తయారు చేసేసుకోండి. పార్టీస్ ఉన్నప్పుడు కూడా హ్యాపీగా చేసి ఇచ్చేయచ్చు మన వాళ్ళకి. సేమ్ స్టైల్లో మీరు చికెన్ కూడా చేసుకోవచ్చు. ఈరోజు మనం ప్రాన్స్ చేస్తున్నాం. ఆల్రెడీ చికెన్ కూడా ఒకసారి చేసాం మీకోసంలో. జస్ట్ తాలింపేసి మిక్స్ చేసేసుకోవడమే. చూడండి క్రిస్పీగా అయిపోయాయి ప్రాన్స్. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఫ్రై చేసేటప్పుడు మనకి ఖచ్చితంగా దగ్గు వస్తుందండి. కుమ్ముట అయితే వస్తుంది, ఎందుకంటే మనం డైరెక్ట్గా ఎండుమిరపకాయలు ఫస్ట్ తాలింపులో వేసాం కాబట్టి దగ్గు వస్తుంది. దగ్గు రాలేదు, మేము ప్రశాంతంగా చేసామంటే మీరు కరెక్ట్గా తాలింపు చేయలేదని అర్థం అన్నమాట. ప్రాన్ బెజులి రెడీ అయిపోయింది. అసలు చాలా స్టార్టర్స్ అండి మనకి తెలిసి కొన్ని వంటలు. ఇప్పటికీ మనం ఒక 3000 వంటలు చేసుకొని ఉంటాం మీకోసంలో. మనకి తెలియనివి ఇంకా మనం చేసుకొనివి చాలా చాలా ఉన్నాయి. ఇలాంటి సింపుల్ వంటలు ఇంకేమైనా కావాలి అన్నా, మీకు తెలియని కాంబినేషన్లో వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఫొటోస్ తీసుకోండి, నాకు పెట్టండి. ఆ ఫొటోస్లో మీరు చూపించినట్టుగా యాజ్ ఇట్ ఈస్గా నేను చేసి చూపించడానికి ట్రై చేస్తాను. లైఫ్లో ఏది చేసినా చేయకున్నా మటుకి ట్రావెలింగ్ మటుకి కంపల్సరీ చేయండి. లైఫ్ మొత్తంలో మనం గుర్తుపెట్టుకునేది మనం చేసిన ట్రావెలే. చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లల్ని తీసుకెళ్తే వాళ్ళకి ఏం గుర్తుంటుంది, వాళ్ళు పెద్దయ్యాక వెళ్తారు అనుకుంటాం. కానీ ఆ చిన్న పిల్లల్ని తీసుకెళ్తే కూడా, ఇప్పుడు మనం అనుకుంటాం కదా, నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మతో వెళ్ళాను, మా నాన్నతో వెళ్ళాను, మా అన్నయ్య వాళ్ళతో వెళ్ళాను అని. అవి గుర్తుంటాయండి. ఒక 7-8 ఇయర్స్ వచ్చిన పిల్లల్ని తీసుకెళ్తే ట్రావెల్కి చాలా చాలా మెమరీస్ ఉంటాయి. నేను చెరీబెర్రీని తీసుకెళ్తూ ఉంటాను, వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ చిన్నప్పటి నుండి ఇది కూడా మనం అలవాటు చేయాలి. ట్రావెలింగ్ అనేది పెద్ద అయిన తర్వాతనే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేద్దామంటే అది కూడా చేయలేదు. దానికి కూడా అలవాటు ఉండాలి. పిల్లల్ని మనం ఎక్కడికి వెళ్ళినా కూడా వైఫ్ అండ్ హస్బెండ్కి ప్రైవేట్ ప్లేస్ కావాలి. ఇయర్లీ మన యానివర్సరీకో ఎప్పుడో ఒకసారి ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ట్రిప్కి వెళ్ళినా, మళ్ళీ ట్రావెల్ చేసినప్పుడు సంవత్సరంలో సమ్మర్ హాలిడేస్లో లేదా వింటర్లో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళండి. సమ్మర్లో తీసుకెళ్లే ప్లేసెస్ వేరే ఉంటాయి, వింటర్లో జర్నీ చేసి ఎంజాయ్ చేయాల్సిన ప్లేసెస్ కూడా ఉంటాయి. సో ఎక్స్ప్లోర్ అండి. చాలా పెద్ద ప్రపంచం, చాలా చాలా తెలియని ప్రపంచం ఇంకా ఉంది. మనం చాలా చూడాలి. నేనైతే నా లైఫ్ని ట్రావెల్తో
సూపర్ గా ఎంజాయ్ చేస్తా. మీరు కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ప్రాన్ బెజులి తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న దొండకాయ పోపన్నం కూడా తెచ్చుకున్నాం. ప్రాన్ బెజులే తయారీ విధానం. ముందుగా ప్రాన్ లో ఎగ్, కాశ్మీరీ కారం, పసుపు, బియ్యం, పిండి, కార్న్ఫ్లవర్, ఉప్పు, నిమ్మరసం, కరివేపాకు వేసి కలిపి కొద్దిగా నీళ్లు పోసి మ్యారినేట్ చేసుకొని ఒక్కొక్కటి విడివిడిగా నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్ పెట్టుకొని అందులో కాస్త నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, మిరియాల పొడి వేసి బాగా కలిపి వేయించుకున్న ప్రాన్స్ కూడా వేసి కలుపుకుంటే ప్రాన్ బెజులే రెడీ అవుతుంది. దొండకాయ పోపన్నం స్టార్టర్ గా ఇది మనకి మెయిన్ కోర్స్ గా రైస్ ఐటమ్ చాలా బాగుంటుంది. సో రెండు మీకు నచ్చాయని నేను అనుకుంటున్నాను. మీకు ఏ డిషెస్ కావాలి అన్నా మీరు మమ్మల్ని అడగొచ్చు. మీరు పంపించే జస్ట్ మెయిల్ తో మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని నేను చేసి చూపిస్తాను. అంతేకాకుండా మీ దగ్గర ఉన్న రెసిపీస్ కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ID మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందాం. టేక్ కేర్. బై.